డాక్టర్ గారు ఏం చెప్పారో మీ శివులారా అయినారు కదా. ఎవరు ఏ కెమికల్ కలపకుండానే ఉన్న ఫలాన్ని మా నాన్న కలిపోతాయా? అంటే ఆ కెమికల్ మా అమ్మ కలిపిందనా మీ ఉద్దేశం? ఏమో, ఎవరికి తెలుసు? మా అమ్మ నాన్న మీ ఇంట్లో ఉండటం మీ ఎవరికి ఇష్టం లేదుగా. అందుకే ఎలాగైనా ఇలా పేడ వదిలించుకుందామనే ఈ కుంకుడు రసంలో ఏదో కలుపుంటారా. ఇది మరీ బాగుంది. మేమేదో మీ ఆయన గారి కళ్ళు కావాలనే పోగొట్టినట్టు అలా దుమ్మెత్తిపోయినక్కర్లేదు. ఇదంతా నిజంగా మేమే చేశామని మీరు నమ్మితే, మీకు నిజంగా సిగ్గు శరాలుంటే నీ మొగుణ్ణి తీసుకొని మీ ఇంటికెళ్ళిపో. అంతేకాని నా ఇంట్లో ఉండి నా మీద దుమ్మెత్తిపోస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా, అత్తయ్య ప్లీజ్, ఇది గొడవ పడే సమయం కాదు. కాస్త ప్రశాంతంగా ఉండండి. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ ఏంటో చెప్పండి సార్, వెంటనే చేయిస్తాం. ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు, వెంటనే ఆపరేషన్ చేయాలి. అలా చేయలేని పక్షంలో ఈయనకి చూపొచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం లేనట్టే. ఏంటండి, ఆపరేషన్ చేయించకపోతే మా నాన్న శాశ్వతంగా గుడ్డోడైపోతాడా? అవును చిట్టమ్మ, సాధ్యమైనంత త్వరగా అంటే 1 month లోపల ఈయనకు ఆపరేషన్ చేయించగలిగితే చూపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఆశ వదులుకోవాల్సిందే. మైక్, ఈ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? సుమారు 4 లక్షల వరకు ఖర్చు అవచ్చు. నువ్వెందుకు భయపడతావే? ఈ కుంకుడు రసంలో ఎవడు కెమికల్ కలిపాడో ఆడిని కనిపెడతాను. ఆడితోనే 4 లక్షలు ఖర్చు పెట్టిస్తాను. అయ్యో బాబోయ్, కుంకుడుకాయ రసంలో కెమికల్ కలిపింది నేనే అని కనిపెట్టారనుకో, ఈ చిట్టెమ్మ చేతిలో, వీడి చేతిలో నా చావు ఖాయం. వెంటనే ఇక్కడి నుంచి సైడ్ అయిపోవడం మంచిది, లేదంటే దొరికిపోయేలా ఉన్నాను. ఎదుటి జరిగిందంతా చూసి దొంగలా పారిపోతుంది. కొంప తీసి కుంకుడు రసంలో కెమికల్ ఇదే కలిపిందా? నాకు తెలిసి ఈ రాజ్యసి ఇదంతా చేస్తుంటుంది. సరే రవిచంద్ర గారు, ఆపరేషన్కి ఏర్పాటు చేసుకోండి, నేను వస్తాను. ఓకే సార్. ఓకే అండి, మంచిది. బావా, ఇప్పటికిప్పుడు 4 లక్షలు అంటే ఏ నుంచి తీసుకురావాలి? దానికెందుకు అంత ఆలోచిస్తారు? కుటుంబం మొత్తం వెళ్ళి ఏ గుడి దగ్గరో ముష్టెత్తుకోండి, ఖచ్చితంగా వస్తాయి. అలాగా? అయితే నువ్వు కూడా మాతో రా అత్తా, ఇంకా ఎక్కుతాయి. ఎంత పొగరే నీకు! మరి లేకపోతే మా నాన్నకి ఇలా అయిందని మేం బాధపడుతుంటే మా మీద జోకులేతావా? జోకులు? అమ్మా ప్లీజ్ అమ్మా, చేతనైతే సానుభూతి చూపించు, కుదిరితే సాయం చేయండి, అంతేగాని మీ మాటలతో గుచ్చి గుచ్చి చంపకండి. మేమేమన్నావురా? తింటానికే తికానా లేని వాళ్ళకి ఇప్పటికిప్పుడు 4 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయో నేను చూస్తాను. నీలు, అయ్యో భగవంతుడా, నా పెళ్ళాం బిడ్డల కన్నీళ్ల కారణం నేనే స్వామి. నా కళ్ళు తీసుకుపోయే బదులు నా ప్రాణం తీసుకుపోయింటే బాగుండేది కదా. నన్ను బాధపడుకున్నాను.
ఎలాగోలా డబ్బులు తెచ్చి నీకు ఆపరేషన్ చేస్తాను. నువ్వేం భయపడుకో. చిట్టమ్మా, ఏంటిది? ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నావు? ఇంకా ఏటి కావాలండి బాబా? సుసోగం ఇప్పటిదాకా నాన్నకి సొప్పు అంతంత మాత్రమే ఉండేది, కానీ కానీ ఇప్పుడు పూర్తిగా పోయింది. తొందరగా ఆపరేషన్ చేయించకపోతే ఇంకెప్పటికీ ఆయన చూడలేరట. అదే జరిగితే కూతురిగా నేను, కొడుక మానయ్య ఇద్దరం బతుకుండడం కూడా వృధా బాబా. నువ్వు భయపడకు చిట్టమ్మా, ఏదో ఒకటి చేద్దాం. మీ నాన్నకు ఆపరేషన్ చేయిద్దాం, సరేనా? ఎలా బాబా? ఉన్న ఒక్కింటిని మీ అమ్మ లాగేసుకుంది. చేతిలో సెల్లి కావలేదు. పచ్చిగా చెప్పాలంటే మా నాన్నకి పిడికిడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. అలాంటిది అన్ని లక్షలు ఖర్చెట్టి ఆపరేషన్ ఎలా చేద్దాం బావా? నీ బాధ నాకు అర్థమైంది చిట్టి. కాకపోతే నేను ఆపరేషన్ చేయిద్దామంది నీ డబ్బులతో కాదు, మరి నేను సంపాదించిన డబ్బులతో. ఏంటి మాట్లాడుతున్నావు బావా? నీ దగ్గర డబ్బులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రాకపోవచ్చు చిట్టమ్మా. అదే ఉద్యోగం చేస్తే మినిమం 2 lakhs వస్తాయి. పక్క 2 నెలలు ఆగితే 4 లక్షలు అవుతాయి. ఆ వచ్చే డబ్బుతో హ్యాపీగా మామయ్య గారికి ఆపరేషన్ చేయించవచ్చు. నిజమా బావా? నువ్వు నువ్వు ఉద్యోగం చేస్తే నెలకు 2 లక్షలు వస్తాయా? నేను పైలట్గా చేసినప్పుడు 2 లక్షల పైనే వచ్చే చిట్టమ్మా. కాకపోతే మా అమ్మకిచ్చిన మాటకు కట్టుబడి ఆ జాబ్ వదిలేశాను. మళ్ళీ ఇప్పుడు పైలట్గా వెళ్తానంటే అమ్మ ఒప్పుకుంటుందో లేదో అని దాని గురించి ఆలోచిస్తున్నాను. అదేటి, మగాడన్నాక కట్టపడాలి, సంపాదించాలి, అందులో తప్పే ఉంది. నీకు చేతరైన పని విమానం నడపడం. మళ్ళీ ఇప్పుడు నడుపుతావో కాదంటానికి ఆవిడెవరో? అలా కాదు చిట్టమ్మా. ఎంతైనా నన్ను 9 మాసాలు మోసిన నా కన్న తల్లి. ఆవిడ మాట కాదని వెళ్ళడానికి నాకు నిమిషం చాలు. కానీ ఆవిడ మాట కాదని వెళ్తున్నందుకు ఆవిడ బాధపడితే తర్వాత ఆవిడ్ని చూసి నేను బాధపడాలి. అందుకే ఆలోచిస్తున్నాను. అత్తయ్య గారు ఏమంటున్నారు? ఏమంటుంది? పంచేయటం మగాడి కర్తవ్యం, పెళ్ళం పిల్లని పోషించుకోవడం మొగుడి బాధ్యత అంటుంది. అదే నిజమే అత్తయ్య గారు. ఇదే మాట నేను మా అమ్మతో అంటే, పని చేసే కర్మ నీకేంట్రా, మనకే కోట్ల రూపాయలు ఆస్తుంది, వాటిని చూస్తూ ఉంటే చాలు అంటుంది. ఎన్నిసార్లు నన్ను జాబ్ చేయనివ్వకుండా ఆపింది. కాకపోతే అప్పుడు నాకు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చింది. సో ఆవిడ అవునన్నా కాదన్నా నేను జాబ్ చేసి తీరతాను. బాగుందిరా, కన్న తల్లిదండ్రుల కోసం కష్టపడాడు కానీ అత్త మామల కోసం గొడ్డు చాకరీ చేస్తాడంట. ఆయన నా తమ్ముడిని కష్టపెట్టడానికి మీ తల్లి కూతుళ్ళకి సిగ్గనిపించట్లేదా? ఇది కూడా మేమేం మీ తమ్ముడిని దేశద్రోహం చేయమట్లేదు, దేశాన్ని అమ్మేయమట్లేదు, ఒళ్ళొంచి కష్టపడి పని చేయమంటున్నాము. మీ తమ్ముడు ఒక్కడే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క మగాడు, ఆ మాటకొస్తే భూమి మీదున్న ప్రతి మగాడు ఏదో ఒక పని చేస్తాడు, 4 డబ్బులు వెనకేసుకుంటాడు. అదేదో నేరమైనట్టు ఘోరమైనట్టు మాట్లాడుతున్నావేటి? అయినా పని చేస్తే మా కోసం పని చేయాలి కానీ మీ నాన్నకు ఆపరేషన్ చేయించడానికి పని చేయడం ఏంటి? ఎవరు చెప్పారక్క నేను మామయ్య గారికి ఆపరేషన్ చేయించడానికే జాబ్ చేస్తున్నానని? నాకు ఖాళీగా ఉండి బోర్ కొట్టేసింది, అందుకే జాబ్ చేయాలనుకుంటున్నాను. నిజమా? అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తానంటుంది మావయ్య ఆపరేషన్ కోసం కాదా? 100% కాదు, నా భార్యని పోషించడానికి జాబ్ చేస్తానంటున్నాను. మరి ఈ విషయం అమ్మకి చెప్పావా? చెప్పాల్సిన అవసరం ఏంటి? నేనేమన్నా డబ్బులు అడుగుతున్నానా, లేదా మన ఆస్తిని ఏమన్నా అమ్ముకుంటున్నానా? పనే కదా చేస్తున్నాను. రోడ్డు మీదకి వెళ్తే కనబడ్డ ప్రతి ఒక్కడు ఏం రవిచంద్ర ఉద్యోగం మానేసావంటగా నొకరు, ఏమబ్బాయి ఇంట్లో ఖాళీగా తిరుగుతున్నావంట అని ఇంకొకరు. ఇలా అందరూ అడుగుతూ ఉంటే నాకే తల కొట్టేసినట్టుంది. అందుకే
ఇక నుంచైనా ఏదో ఒక పని చేద్దామని డిసైడ్ అయ్యాను. అది అమ్మ అవునన్నా సరే కాదన్నా సరే. ఏంట్రా ఇదే మాట అమ్మ ముందు వచ్చి చెప్పగలవా? అమ్మే కాదు, వాళ్ళ అమ్మ ముందైనా వచ్చి చెప్తాను. ఏమన్నా డౌటా? సరే సరే, ఒకవైపు అత్తగారు ఇంకోవైపు పెళ్ళంగారు ఉన్నారనే ధైర్యంతో మాట్లాడుతున్నావు అనుకుంటా. ఇప్పుడు వెళ్ళి నేను అమ్మతో చెప్తాను, ఆ తర్వాత ఆవిడతో చెప్పు. ఏ మా ఆయనకి ఏమైనా భయం అనుకున్నావా? చూసావుగా, తెల్ల పౌడర్ కొట్టుకుని తెల్ల సొక్కేసుకుని తిరిగిన మా అన్నయ్యే ఓళ్ళొంచి కష్టపడుతున్నాడు. అలాంటిది మా ఆయన కష్టపడలేడు అనుకున్నావా? మీ ఆయనకే కాదు, మా ఆయనకు కూడా కష్టపడ్డం తెలుసు. ఆహా, మీ అన్నగారి కంటే గతి లేక చేస్తున్నాడు. నా తమ్ముడికేం కర్మ? చూడదునా, కూకం తింటే కోట్ల రూపాయల ఆస్తులైనా కరిగిపోతాయంటారు. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. ఇప్పుడు కష్టపడే వయసులో ఉన్నాడు, కష్టపడుతున్నాడు. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. అక్క, నేనెవరి కోసం కష్టపడట్లేదు. నా కోసం, నా భార్య కోసం మాత్రమే కష్టపడుతున్నాను. అర్థమైందా? అర్థమైంది లేరా? ఆ దేవుడు నీ రాత సుఖపడమని రాస్తే నీ పెళ్ళ మాత్రం కష్టపడమంటోంది. ఏం చేస్తాం? అనుభవించు. చిట్టమ్మ, ఈ విషయం మాత్రం మా అమ్మకి తెలియకూడదు. పొరపాటును తెలిసిందంటే ఆపరేషన్ చేయనివ్వదు. నాకు వచ్చే జీతం డబ్బులు మొత్తం ఆవిడే లాగేసుకుంటుంది. ఆమె లాగేసుకుంటే మాత్రం లాగేసుకునిస్తావా ఏంటి? డబ్బులు లాక్కోవడం మాకు తెలుసు. ఇదిగో, డబ్బుల కోసం గొడవద్దు. డబ్బులు వచ్చాక ఏడ్ చేయాలో నాకు తెలుసులే బావా. చూడు, ఒకవేళ నాకు ఉద్యోగం త్వరగా రాకపోతే మా ఫ్రెండ్ ప్రసాద్ గారు ఉన్నాడు. అవసరమైతే వాడిని అప్పు అడుగుతాను. నాకు ఉద్యోగం వచ్చాక అప్పు తీర్చేస్తాను. ఏమంటావు? అప్పా? తప్పదు చిట్టు. ముందు మావయ్య గారికి ఆపరేషన్ చేయిద్దాం. ఉద్యోగం వచ్చాక అప్పు తీర్చేద్దాం. సరేలే బావా, నీ ఇష్టం. ఓహో, అప్పు చేస్తావా? అప్పు చెప్తా. $32, $33, $34, $35. అక్క, ఏడు చేస్తున్నావు అక్క? ఈ బట్టలేటి? ఉతకాల్సిన బట్టలురా. ఉతకాల్సిన బట్టలు? అవునరా. ఆ చిట్టమ్మకి ఏ చిన్న పని చెప్పినా ₹1000 బిల్లేస్తుందిరా. అందుకే ఒక వారం రోజుల నుంచి ఈ బట్టలు ఉతికే వాళ్ళు ఎవరూ లేక, మనము ఉతుక్కోలేక కుప్పలా తయారయ్యాయి. ఇన్ని బట్టలు ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉతికించాలో అర్థం కావట్లేదురా. దాందే ఉందక్క, తలకోస వేసినా సరిపోద్ది కదా. నీ మొహం, ఇన్ని బట్టలు ఉతికితే నడువులు పడిపోతాయిరా. కొంపలు అంటుకుంటున్నాయే. ఏమైంది? మన రవిచంద్ర ఉద్యోగం చేస్తాడంట. నీలు ఏమంటున్నావే? మన రవిచంద్ర ఉద్యోగం చేస్తాడా? అవునమ్మా, అది కూడా మన కోసం కాదు, వాళ్ళ మామగారికి ఆపరేషన్ చేయించడం కోసం. ఏంటంటి? వాళ్ళ మామగారికి ఆపరేషన్ చేయించడానికి మన రవిచంద్ర ఉద్యోగం చేయబోతున్నాడా? అవునమ్మా, నువ్వేమో వాణ్ణి యువరాజులా చూసుకుంటే వాడేమో కూలోళ్లాగా వాళ్ళ అత్తగారి కోసం మామగారి కోసం కష్టపడాలనుకుంటున్నాడు. దీనంతటికి కారణం ఆ చిట్టెమ్మేనమ్మా. నువ్వు చెప్పేది నిజమా? మన రవిచంద్ర ఉద్యోగం చేయబోతుంది ఖచ్చితంగా వాళ్ళ మామకి ఆపరేషన్ చేయించడానికా? అవునమ్మా, కాకపోతే నువ్వడిగితే మాత్రం వాడు చెప్పడమ్మా. నా కోసం చేస్తున్నాను, నా భార్యని పోషించుకోవడం కోసం చేస్తున్నాను అంటాడు. అర్థమైందక్కోయ్, పెళ్ళైన దగ్గర నుంచి అల్లుడు పూర్తిగా మారిపోయాడు. పెళ్ళం కొంగట్టుకుని తిరుగుతున్నాడు కదా. మనతో ఒక్క విషయం కూడా చెప్పడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుతో ఉద్యోగం చేయిస్తుందా చిట్టెమ్మ? చెప్తా. ఒరే తమ్ముడు, అక్కోయ్, ఆ పులిరాజుగాణ్ణి కోటిగాణ్ణి రమ్మన్రా. అలాగే అక్క. ఒరే పులిరాజు, కోటి, త్వరగా రండిరా. చెప్పండి అవతారం గారు, పిలిచారేంటి? బయటేం చేస్తున్నారా? ఇంకేం చేస్తామండి, తమరు ఇందాక మొక్కలకు నీళ్లు పోయమన్నారు కదా, అందుకే శాంప్ పెట్టి సబ్బెట్టి మొక్కలకు స్నానం చేయించేసి చివరికి మేము కూడా స్నానం చేశాము. ఒరే ఎడ్డది వల్లారా, మీకేం పని చెప్పాలన్నా భయం వేసి చేస్తుందిరా. భయం ఎందుకమ్మా? నీళ్లు పోయాలంటే సబ్బు రుద్దాలి కదా, అది కూడా తప్పంటే ఎలాగమ్మా? ఏడ్చావులే. ఇదిగో మీకో పనప్ప చెప్తాను, మూడో కంటికి తెలియకుండా ఆ పని పూర్తి చేయాలి. చెప్పండమ్మా, ఏం చేయాలి? మా రవిచంద్ర
ఉద్యోగం చేయబోతున్నాడంట. ఆ, నిజమా? ఎంత శుభవార్త చెప్పారమ్మా. ఇన్నాళ్ళు పని పాట లేకుండా మాకులాగే గోళ్లు గిల్లుకుంటా ఉంటే ఆయన కూడా మా బ్యాచ్ అనుకున్నానమ్మా. ఇన్నాళ్ళకు నిజం తెలుసుకొని పని చేయబోతున్నాడు అన్నమాట. అబ్బా, వెరీ గుడ్ అమ్మా. రే ఏడ్చావు. అసలు నా కొడుక్కి పని చేయాల్సిన అవసరం వాడికేంట్రా? ఆ సిట్టమ్మ చేసుకున్నాడు కదమ్మా, అంతకన్నా పనే ఉంటది. ఎదవ్వైనా కరెక్ట్ మాట చెప్పావురా. థ్యాంక్స్ అమ్మా. సరే మీరిద్దరూ ఇప్పుడు ఏం చేస్తారంటే, అర్థమైపోయిందమ్మా. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళేసి మీ అబ్బాయి గారు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కొట్టేసి మీ చేతిలో ఎట్టేసేయాలి, అంతే కదా? అవునరా, వాడు ఉద్యోగం చేయాలంటే సర్టిఫికెట్స్ కావాలి. ఆ సర్టిఫికెట్స్ లేకుంటే ఇక ఉద్యోగం ఎవరిస్తారు? మా తమ్ముడు ఎలా చేస్తాడు? అబ్బా, మీది మామూలు బుర్ర కాదండి, కోడి బుర్ర అండి. థ్యాంక్ యూ పులి, థ్యాంక్ యూ. ఇదిగో ఆడేవి నిన్ను పొగడలేదు, బోడి బోరం తిడుతున్నాడు. చాలే మావయ్య, కోడిది మాత్రం బుర్ర కదా, దానికి మాత్రం తెలివితేటలుండవా? అబ్బా, ఏం తెలివితేటలు. మీలాంటి తెలివైన వాళ్ళ దగ్గర పనిచేయాలంటే నిజంగా పెట్టి పుట్టాలమ్మా. థ్యాంక్ యూ పులి, థ్యాంక్ యూ. సరే ముందెళ్ళి ఆ సర్టిఫికెట్ సంగతి చూడండి. అలాగేనమ్మా, నువ్వు పదరా. నేను కూడా వస్తాను పులి. మీలాంటి మేధావులు మా పక్కనుంటే 10 నిమిషాల్లో పూర్తయ్యే పని కూడమ్మా 10 రోజుల్లో పూర్తయిపోతుందమ్మా. థ్యాంక్ యూ పులి, మరీ ఎక్కువగా పొగడకే. అలాగేనమ్మా. తిట్టును కూడా పొగడతనుకుంటుంది, బుర్ర తక్కువది. పదండమ్మా, నువ్వు రారు. పద బావా. పదండమ్మా, పదండి. అక్క నేను కూడా వెళ్తానక్క. వెళ్ళు. నాన్న రవిచంద్ర, నన్ను కాదని మీ మావ కోసం పని చేస్తావా? చూస్తా ఎలా పని చేస్తావో. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి బావా. నువ్వు ఇలా బయటికి వెళ్ళగానే అలా ఉద్యోగం దొరికిపోద్ది. థ్యాంక్స్ చిట్టమ్మ. నిజానికి నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. పర్వాలేదులే బావా, ఈ నాళ్ళకైనా మీ అమ్మని కాదని ఉద్యోగానికి వెళ్తున్నావు, అంతే చాలు. పద. కోటి తలిపి. నాకు తెలిసి మా తమ్ముడు సర్టిఫికెట్స్ అన్ని అదిగో ఆ కబోర్డ్ లో ఉండుంటాయి. అలాగా? కానీ ఆ కబోర్డుకి తాళం వేసింది కదమ్మా, ఎలా తెస్తాం? అది కూడా తెలీదా? తాళం చేత్తో తీస్తారు. ఆహా, వేసున్న తాళాన్ని తాళం చేతితో తీయాలన్న మీ మేధస్కి అమ్మా మా పాదాభి వందనాలు. నన్ను ఇలా పొగడొద్దని చెప్పానా? పొగడంలే తల్లి, మన దగ్గర తాళం చెవి లేదు కదమ్మా. అది నిజమే కదా. మరైతే తాళం ఎలా వస్తుందిరా? ఏముందమ్మా, లాగి పెట్టి ఒకటి పేకండి, తాళం ఇట్టే ఊడిపోద్దమ్మా. అంతేనా? మరి ముక్క ముందే చెప్పొచ్చు కదా. కొడతారేంటమ్మా? నువ్వే కదరా లాగి ఒక్కటిస్తే తాళం ఇట్టే ఓడిపోతుందని చెప్పావు. అమ్మా, మేము ఎంతో మేధావులు చూసాం గాని ఫస్ట్ టైం మీలాంటి గొప్ప మేధావులు చూస్తున్నామమ్మా. కొట్టమంటే అర్థం మా బావను కొట్టమని కాదమ్మా, మరి ఆ తాళా బుర్ర కొట్టమని. మరైతే అది నాతో చెప్పడం ఎందుకు? వెళ్ళా పని చేయండి. థ్యాంక్స్ అమ్మా. ఈ మేధావి చేతిలో మనకేదో మూడేలా ఉంది. రే, ఏం చేస్తున్నారా? తాళం ఎలా తీయాలని ఆలోచిస్తున్నానమ్మా. అయ్యో నీ మొహం,
వెళ్ళి ఆ స్కూల్ డ్రైవర్ ఏదైనా ఉందో చూడండి, వెళ్ళండి. అట్టగే బావా. ఇట్రా, నువ్వు ఇట్రా, రా. రే, ఇందులో లేవురా, అదొకసారి ఇవ్వు. అయితే కింద దాంట్లో చూడమ్మా.